భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంలో జరుగుతున్న రామయ్య కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సతీ సమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల దేవస్థానం బోర్డు తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు నేటి ఉదయం హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో రేవంత్ దంపతులు భద్రాచలానికి బయలుదేరారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులు భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి 6 రాష్ట్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు, 11 మంది జడ్జిలు హాజరు కావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్లో శోభాయాత్రను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక ప్రతి ఏడూ ఘనంగా జరుగుతోంది. శ్రీరామనవమికి భద్రాద్రిని ముస్తాబు చేశారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. ఉదయం 10:30కి సీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం 200 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆదివారం నాడు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ మధ్య అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. తలంబ్రాల వేడుక తరువాత బ్రహ్మబంధనం వేశారు. ఇదే బ్రహ్మముడి. అనంతరం నూతన దంపతులు సీతారాములకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కళ్యాణంలో 2 సూత్రాలు ఉండటం చూస్తుంటాం. కాని ఇక్కడ భక్త రామదాసు భక్తితో తయారు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలను సీతమ్మకి ధరింపజేశారు. 80 కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, కార్గో, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా తలంబ్రాల పంపిణీ చేయనున్నారు. రామనవమి వేడుకలలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తజనంతో గోదావరి తీరం కిక్కిరిసిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో రాముడు అంటే అయోధ్య రాముడే గుర్తుకొస్తాడు. అది రాముడు పాలించిన ప్రాంతం. రాముడు నడయాడిన ధర్మస్థాపన కోసం రాజ్యాన్ని నడిపించిన కేంద్రం. గత ఏడాది జనవరిలో అయోధ్యలో రామయ్యను పునఃప్రతిష్ఠాపన తరువాత అక్కడికి భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణాదిన మనకు భద్రాచలంలో కొలువైన రాముడు అంతే ఫేమస్. వనవాసం సమయంలో సీతారాములు ఇక్కడ కొంతకాలం గడిపారు. ఇప్పటికీ భద్రాద్రిలో వారి గుర్తులు ఉన్నాయి. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగానూ భద్రాచలం వర్ధిల్లుతోంది. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రామయ్య పట్టాభిషేకంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మిథిలా స్టేడియంలో శ్రీరాముడు, సీతమ్మల కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.